బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీడీసీసీ బ్యాంక్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ అమలు కోరుతూ 22/3/2025న జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. సదరు ఆందోళన కార్యక్రమం నోటీసును రాష్ట్ర సహకార బ్యాంకు మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ యాజమాన్యాలకు అందించడం జరిగింది. అందులో మొదటి దశ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకోకుండా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ అమలు కోరుతూ నిరసన బ్యాడ్జీలను ధరించి భోజన విరామ సమయంలో 468 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల యొక్క కేంద్ర కార్యాలయములు బ్రాంచి శాఖలు ముందు నినాదాలు ఇవ్వడం జరిగింది. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని సహకార బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ పూర్తి అయింది. కానీ 40 నెలల కాలం పూర్తవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు పనిచేస్తున్న 3500 ఉద్యోగులకు వేతన సవరణ అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండవ దశలో భాగంగా ఏప్రిల్ 4, 2026 నుండి జిల్లాల వారీగా విజయవాడలోని క్యాబ్ కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శనలు చేయడం, అప్పటికి యాజమాన్యం సానుకూల నిర్ణయంతో రాకపోయినా ఎడల ఏప్రిల్ 13 రాష్ట్ర వ్యాప్త సమ్మె మరియు విజయవాడలో రాష్ట్రంలో పనిచేస్తున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కె విజయ్ కృష్ణ, పి బాలదీప్, వై ప్రకాష్, జి లావణ్య, ఎస్ఏ జమీల్ భాషా, కెవి లోకనాథ్, ఎస్ నాగార్జునరెడ్డి తదితరులు లాస్ట్ చివరికి మా రాష్ట్ర యూనియన్ వాళ్ళు నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ 14th నుంచి రెగ్యులర్ స్ట్రైక్ని కాల్ ఫార్ చేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ భోజన వివరాల సమయంలో ఈ స్లోగన్స్ చేయడం జరుగుతుంది. మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ ఫోరంగా ఈ వేతన సవరణకు సంబంధించి గత 11 నెలల నుంచి వివిధ దఫాలుగా మీటింగులు జరిగి ఇంతవరకు దానికి ఒక కొలిక్కి రాలేదు. దాదాపు 40 నెలల నుంచి దీనికి సంబంధించిన వేతన సవరణ జరగాల్సి ఉంది. అది రాని పక్షాన ఈరోజు నిన్న 22/3/2026న ఒక లేఖ ద్వారా 13 జిల్లా బ్యాంక్ అధ్యక్షులకి, సీఈఓలకి తెలియపరిచారు. దానిలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చేయమన్నారు. నిన్న లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, ఈరోజు మీడియాలో ఈ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరచడానికి ఈరోజు దాదాపు 13 జిల్లా బ్యాంకులు, దాంట్లో సంబంధించి 438 బ్రాంచుల్లో ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 3500 మంది సిబ్బంది యొక్క వేతనాలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి దీనికి ఆప్కాబ్ లెవెల్లో ఒక కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ నిరంకుశ వైఖరిలో దీన్ని వెనక్కి జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళకి సహాయ నిరాకరణ చేస్తూ దానికి సంబంధించి ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మీడియా పాత్రికేయులతో సమావేశం చేసి మా యొక్క ఆందోళనని మీ ద్వారా అందరికీ తెలియపరిచి అన్ని బ్యాంకులకి జరిగిన వేతన సవరణ మాకు అమలుపరచాలని, మా న్యాయమైన కోరికల్ని ఒక నిర్ణయాన్ని చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము. మరియు ఇదే కార్యక్రమాన్ని ఇట్లానే కొనసాగించేటైతే 4వ తారీఖున 3 జిల్లాలు, అంటే వివిధ జిల్లాలకు వివిధ డేట్లు ప్రకటించారు మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ ఫోరము. దానిలో భాగంగా 4వ తారీఖున మా జిల్లా ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. తర్వాత అలానే అప్పటికి కూడా జరగకపోతే 13వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఆప్కాబ్ ముందు అందరూ 13 జిల్లాలకు సంబంధించిన సిబ్బందితో అక్కడ చేయడం జరుగుతుంది. ఇది మీ పాత్రికా ముఖంగా నేను మా స్టేట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు లావణ్య, పీడీసీసీ బ్యాంక్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. దేశంలో 3 టైర్ స్ట్రక్చర్ కింద కోఆపరేటివ్స్ ఉన్నప్పటికీ డీసీసీబీ ఎంప్లాయీస్కి ఎప్పుడు వేతన సవరణలో అన్యాయం జరుగుతూనే ఉంది. సుమారు 40 నెలల నుంచి మా వేతన సవరణ జరగాలని మేము పోరాడుతున్నప్పటికీను ఆప్కాబ్ ఏర్పరిచిన కమిటీ మా వేతనాలను ఇప్పటివరకు అమలు పరచక మేము నిరసనకు నిన్నటి నుంచి పాల్గొనడం జరుగుతుంది. సుమారు 400 చిల్లర శాఖలతోటి డీసీసీబీలు ఉన్నప్పటికీ 3500 ఎంప్లాయీస్ ఈ వేతన సవరణకు నోచుకోక ఇప్పటికీ దీని మీద పోరాటం జరుగుతుంది. బ్రాంచీల నందు కూడా ఈ పోరాటం చేస్తున్నారు. దీని గురించి ప్రస్తుతానికి ఈరోజు 2వ రోజుగా ఉంటుంది. ఇది ప్రస్తుతం మొదటి దశగా బ్యాంకులందు
ఇక్కడ మా కేంద్ర కార్యాలయం నందు చేస్తున్నాము. రెండవ దశ కింద రాష్ట్ర స్థాయిలో ప్రతి DCCB వాళ్ళు దశల వారీగా 3వ తారీఖు నుంచి వాళ్ళ నిరసన ప్రకటించగా 13వ తారీఖున రాష్ట్ర స్థాయి నిరసన ధర్నా ఆప్కాబ్ నందు జరుగుతుంది. ఇది మేము విజయవంతం చేసుకుంటూ మా వేతన సవరణ సాధిస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాము.